అందరికీ నమస్కారం. నేను మీ మదిరే రంగసాయి రెడ్డి. ఈరోజు మనం గుంటూరు జిల్లాలోని మంగళగిరి నియోజకవర్గం పై మన స్పెషల్ టీం ద్వారా గ్రౌండ్ రిపోర్ట్ అందిన వివరాల మేరకు మనం చర్చించబోతున్నాం. ఈ మంగళగిరి నియోజకవర్గం ప్రస్తుత ఎమ్మెల్యే ఎవరు అనేది మీ అందరికీ తెలుసు. నారా లోకేష్ గారు 2019లో 5300 ఓట్లతో ఆ రోజున్న వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఎవరైతే ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారి చేతిలో ఓడిపోవడం జరిగింది. తర్వాత 2024లో 91,000 మెజారిటీతో వైసీపీ క్యాండిడేట్ ఎవరైతే లావణ్య గారు ఉన్నారో వారిపైన గెలవడం జరిగింది. ఈ మంగళగిరి నియోజకవర్గంలో 2,68,000 ఓటర్లు అయితే ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ ఉండేది మాత్రం 3 మండలాలే, మంగళగిరి, దుగ్గిరాల, అట్లాగే తాడేపల్లి. ఈ 3 మండలాల్లో జనసాంద్రత అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. మీ అందరికీ తెలుసు, మన మాజీ ముఖ్యమంత్రి గారు ఉండేది తాడేపల్లి, ఇక ఆయనకి క్యాంప్ ఆఫీస్ అయితేనే అదంతా జనసాంద్రత చాలా ఎక్కువ. 3 మండలాలే కానీ జనసాంద్రత ఎక్కువ ఉంటుంది. అట్లాంటి నియోజకవర్గం గురించి మనం ఈరోజు చర్చించబోతున్నాం. ఆ నియోజకవర్గంలో మనకు 1951లో ఆ నియోజకవర్గం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా మనకు 16 సార్లు ఎలక్షన్స్ అయితే జరిగినాయి. ఇందులో ఎక్కువ సార్లు అనగా 6 సార్లు అయితే కాంగ్రెస్ పార్టీ అక్కడి నుంచి గెలవడం జరిగింది. దాని తర్వాత సిపిఐ కమ్యూనిస్టు భావజాలాలు అక్కడ ఇప్పటికి కూడా గ్రామాల్లో కమ్యూనిస్టు భావజాలు ఎక్కువ కనిపిస్తున్నాయి మనకు. అది కమ్యూనిస్టు కూడా 4 టైమ్స్ అయితే అక్కడి నుంచి గెలవడం జరిగింది. అట్లాగే టీడీపీ 3 సార్లు, అట్లాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2 సార్లు, జనతా పార్టీ 1 సారి అక్కడి నుంచి గెలవడం జరిగింది. ఇక్కడ ఒక ప్రత్యేకత అయితే మనం చర్చించుకోవాలి. 1989 నుండి ఈ 2019 వరకు దాదాపుగా 30 ఏళ్ల పాటు అక్కడ టీడీపీ అభ్యర్థులు గెలిచిన దాఖలాలు లేవు. తర్వాత 2024లో ఒక్కసారిగా 91,000 మెజారిటీతో నారా లోకేష్ గారు అయితే అక్కడ ఒక చరిత్ర అయితే క్రియేట్ చేసి గెలవడం జరిగింది. ఇక్కడ మనకు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, అంత మెజారిటీ నారా లోకేష్ గారికి వచ్చింది అంటే అసలు అక్కడ ఏం జరిగింది ఆ నియోజకవర్గంలో. ఆ నియోజకవర్గ ప్రజలు ఆ స్థాయిలో ఓట్లు ఎందుకు వన్ సైడ్ వేశారు, మనం సింపుల్గా చెప్పాలంటే వారు వన్ సైడ్ అంటాం కదా, అది మంగళగిరిలో జరిగింది. ఎలా జరిగింది? సరే, నారా లోకేష్ గారు మన బయట అందరూ చూసే విధంగా అన్ని పాజిటివ్స్ అన్నీ 100% పాజిటివ్ చేస్తున్నారా? అక్కడ ఆయనది ఏదైతే క్యాడర్ ఉందో, ద్వితీయ శ్రేణి క్యాడర్ టీడీపీ నాయకులు ఉంటారు కదా, అక్కడ వాళ్ళు కూడా 100% పాజిటివ్గా చేస్తున్నారా? ప్రజలు 1% కూడా వ్యతిరేకత లేదా అంటే డెఫినెట్గా ఉంది. ఏ విషయాల ఉంది, ఏ విషయాల వ్యతిరేకత ఉంది, ఏ విషయాల పాజిటివ్ ఉంది, అవన్నీ కూడా మనము ఈ వీడియోలో కూలంకషంగా డిస్కస్ చేసే ప్రయత్నం అయితే చేద్దాము. 2019లో నారా లోకేష్ గారు 5,300 ఓట్లతో ఓడిపోయిన తర్వాత అక్కడి నుంచి పారిపోలేదు. అలా అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ మాదే, మా నాన్నగారే ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి, మా తాతగారు పెట్టిన పార్టీ అని చెప్పేసి ఇంకొక నియోజకవర్గం వెతుక్కోలేదు. ఎక్కడ పోయిందో అక్కడే వెతుక్కోవాలి అనే సిద్ధాంతాన్ని గట్టిగా నమ్మిన వ్యక్తి ఎవరంటే నారా లోకేష్ గారు అనే విషయాన్ని మనమందరం ఒప్పుకోవాలి. ఎందుకంటే ఓడిపోయిన తర్వాత నాకు అవమానం వస్తుంది, అక్కడ ప్రజల ముందు నేను ఎలా తలెత్తుకోవాలి అని విషయాలకైనా పోలేదు. ఆయన చాలా దృఢ సంకల్పంతో ప్రజల పక్షాన నిలబన్నారు. 2019 నుంచి 2024 వరకు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ సంబంధించి ఎవరైతే కీలక నాయకులు ఉన్నారో లోకేష్ గారిని ఏ రీతిలో అవమానించారో మనమందరం చూసాం. ఆ అవమానాలను తట్టుకున్నారు. ఎన్ని జరుగుతున్నప్పటికీ, ఎన్ని అవమానాలు, ఎన్ని స్క్రోలింగ్ జరుగుతున్నప్పటికీ కూడా నారా లోకేష్ గారు తన సొంత డబ్బులతో 26 రకాల సంక్షేమ పథకాలను మంగళగిరి ప్రజలకు అందించారు.
2019 2024 మధ్యలో తన సొంత ఖర్చులతో ఈ పనులు చేశారు. ఉదాహరణ ఏంటి అంటే, ఎవరికైనా ఇంట్లో ఏదైనా కీడు జరిగినప్పుడు వాళ్ళకు అండగా నిలబడ్డం, ఏదో మాట వరుస అండగా నిలబడ్డం కాదు, ఆర్థికంగా వాళ్ళకు భరోసా కల్పించడం, అలాగే కుట్టు మిషన్లు అందించడం, అట్లాగే ఎవరికైనా వైద్యానికి సంబంధించిన ఏదైనా ఇబ్బందులు ఉంటే దానికి వైద్యానికి సంబంధించిన ఖర్చులు ఇవ్వడం, అలాగే తోపుడు బండ్లు, వీధి వ్యాపారులు, వాళ్ళకు సంబంధించి కొన్ని వేల మందికి వీధి వ్యాపారస్తులకు అండగా తోపుడు బండ్లు ఇవ్వడం జరిగింది. ఇట్లాంటివి 26 రకాల సంక్షేమ పథకాలు తన సొంత డబ్బులతో చేశాడు. అదే కాకుండా ఓడిపోయాను కదా, ఈ ప్రాంత ప్రజలు నాకు ఎందుకు అని చెప్పేసి నారా లోకేష్ గారు ఏ రోజు అనుకోలేదు అని చెప్పేసి ఆ ప్రాంత ప్రజలు చాలా గట్టిగా చెప్తున్నారు. అట్లాగే 2024 ఇంత మెజారిటీ వస్తుందని చెప్పేసి నారా లోకేష్ గారు కూడా అనుకోని ఉండరు అని ఆ ప్రాంత ప్రజలు చెప్తున్నారు. ఎందుకంటే 91,000 మెజారిటీ, 5,000 ఓడిపోయిన వ్యక్తి ఏదో 10,000 20,000 మెజారిటీతో గెలవచ్చు, కానీ ఈ స్థాయి మెజారిటీ. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, ఈరోజు ఎవరైతే అక్కడ వైసీపీ తరపున నిలబడి ఓడిపోయారో లావణ్య గారు, అయితే లావణ్య గారు మామగారు హనుమంతరావు గారు, ఆయన 2 times అక్కడ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ తరపున, ఆయన కూడా ఆ లావణ్య గారు లేరు ఇప్పుడు ప్రజలకు అందుబాటులో, అలాగే ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు లేరు ప్రజలకు అందుబాటులో. వాళ్ళు అసలు ప్రజల సమస్యలు ఉన్నాయి, లేదు వైఎస్ఆర్సీపీ లేదు సామాన్య కార్యకర్త సమస్యలు మేము అండగా నిలబడతాం, మా ఈ రాజకీయాల్లో గెలుపోటములు అనేది సర్వసాధారణం అనే విధంగా లేరంట అక్కడ. వాళ్ళు వెళ్ళిపోయారంట పూర్తిగా. సో రాజకీయాల్లో గెలిస్తేనే ఉంటాం, లేకుంటే వెళ్ళిపోతాం, మళ్ళీ ఎన్నికలకు 2 నెలల 3 నెలల ముందు వస్తాం అంటే మిమ్మల్ని నమ్ముకున్న కార్యకర్తల పరిస్థితి ఏంటి అని అక్కడ కార్యకర్తలు, అక్కడ ఎవరైతే వాళ్ళ అభిమానులు, సామాన్య పబ్లిక్ కూడా ప్రశ్నిస్తున్నారు. కానీ లోకేష్ గారు అయితే ఆ పని చేయలేదు. లోకేష్ గారు చాలా దృఢచిత్తంతో నిలబన్నారు, సాధించారు అని ఆ ప్రాంత ప్రజలు కొనియాడుతున్నారు. అట్లాగే గెలిచిన తర్వాత ఇక నేను గెలిచిన కదా, నాకు పబ్లిక్తో అవసరం ఏముంది అని సాధారణమైన రాజకీయ నాయకుల్లాగా నారా లోకేష్ గారు అయితే ఎక్కడ కూడా ఆలోచించడం లేదు అనిపిస్తుంది మనకు. అక్కడ పబ్లిక్ కూడా అదే విషయాన్ని చెప్తున్నారు. గెలిచిన తర్వాత వెంటనే ప్రజా దర్బార్ అనే ఒక వినూత్నమైన కార్యక్రమం అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆ ప్రాంత ప్రజలకు ఏం చెప్పారంటే, మా ఇల్లు ఎప్పుడు కూడా మీ సమస్యలు చెప్పుకోవడానికి తెరిచే ఉంటుంది, కాబట్టి మీరు ఎప్పుడైనా మా కుటుంబ సభ్యులుగా రావచ్చు, మాకు సమస్యలు చెప్పచ్చు అనే ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీకి అనుగుణంగా ఎప్పుడైతే రాష్ట్రంలో పర్యటన చేసేటప్పుడు కానీ మిగతా రోజుల్లో ఉదయం 8 గంటలకే వాళ్ళ ఇంటి దగ్గరికి ఆ మంగళగిరి ప్రజలు పోవడం, వాళ్ళతో పాటు రాష్ట్రంలో మిగతా వాళ్ళు కూడా పోతూ ఉంటారు, సమస్యలు చెప్పుకోవచ్చు ప్రజా దర్బార్లో. ఆ సమస్యల పరిష్కారానికి సపరేట్ యంత్రాంగాన్ని, సపరేట్ టీం అయితే నారా లోకేష్ గారు ఏర్పరచడం జరిగింది. ఇది ఒక అద్భుతమైన కార్యక్రమం అనుకోవచ్చు. అలాగే రాష్ట్రంలో కొంతమంది ఎమ్మెల్యేలు కొంత దీన్ని ఫాలో అయ్యారు, తర్వాత డిస్కంటిన్యూ అయ్యారు. అది వాళ్ళు ఎందుకు అయ్యారు అనేది మనము ప్రజల నుంచి తెలుసుకోవాల్సిన పరిస్థితి నెక్స్ట్ రాబోయచ్చు. అట్లాగే మంగళగిరిలో ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న 100 పడకల ప్రభుత్వ హాస్పిటల్ని దానికి మళ్ళీ కార్యరూపం దాల్చే విధంగా మొదలు పెట్టడం జరిగింది. అట్లాగే మంగళగిరి ప్రజలకు ఉన్నతమైన విద్య అందాలని చెప్పేసి ఒక వరల్డ్ క్లాస్ స్కూల్, దాంతో లీప్ ప్రోగ్రామ్ ద్వారా వరల్డ్ క్లాస్ స్కూల్కి అయితే దానికి కూడా కార్యక్రమం అయితే మొదలు పెట్టడం అయితే జరిగింది. ఇక ఎంతోమంది ఆ ప్రాంతంలో సొంత ఇంట్లు లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్లకు మన ఇల్లు మన లోకేష్ అనే ఒక కార్యక్రమం ద్వారా మొదటి ఫేజ్లో 3,200 మందికి గడిచిన ఏప్రిల్ నెలలో 3,200 మందికి ఇల్లు లేని నిర్వాసితులకు, పేదలకు ఇంటి స్థల పట్టాలైతే జారీ చేయడం జరిగింది. అట్లాగే మనకు మంగళగిరిలో 2 ఫేమస్ ఉన్నాయి, అవి మీ అందరికీ తెలుసు. ఒకటి పానకాల లక్ష్మీ నరసింహస్వామి గుడి ఒకటి ఉంది, అట్లాగే రెండోది ఎయిమ్స్ హాస్పిటల్ ఉంది, అలాగే నేషనల్ లెవెల్లో జాతీయ స్థాయి ఒక మంచి హాస్పిటల్. ఎవరైనా మంగళగిరి బస్టాండ్లో దిగిన తర్వాత వాళ్లకు ఉచితంగా ఎలక్ట్రిక్ బస్, ఇవి 2 ఎలక్ట్రికల్ బస్సులు అయితే మెగా సంస్థ వారితో మాట్లాడి మెగా సంస్థ వాళ్ళకి సంబంధించిన కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్ సామాజిక బాధ్యతలో భాగంగా 2,40,00,000 రూపాయలు విలువ చేసే 2 ఎలక్ట్రికల్ బస్సుల్ని లోకేష్ గారు వాళ్ళతో మాట్లాడి వాళ్ళతో ఒప్పించి మంగళగిరి బస్టాండ్ నుంచి
ఎయిమ్స్ హాస్పిటల్ డీజీపీ ఆఫీస్ మీదుగా. అట్లాగే మంగళగిరి బస్టాండ్ నుంచి లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ వరకు 2 ఉచిత బస్ సర్వీసులు అయితే రోజు తిరుగుతున్నాయి. అట్లాగే ఈరోజు ఓడిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పూర్తిగా వాళ్ళ కార్యకర్తలకు దూరంగా ఉన్నారు అని చెప్పేసి అక్కడ తీవ్ర వ్యతిరేకత పబ్లిక్లో మనకైతే బాగా కనిపిస్తూ ఉంది. ఈ మంగళగిరి నియోజకవర్గంలో అంతా పాజిటివేనా, మంగళగిరి నియోజకవర్గంలో అసలు నెగిటివ్ ఏం లేదా అంటే తప్పనిసరిగా నెగిటివ్ ఉన్నాయి. మన ఓన్లీ నారా లోకేష్ గారు గ్రేటు, తోపు, తురుము అని చెప్పడం మన ఉద్దేశం కాదు. అక్కడ ఉన్న మంచిని చెప్తాం, అక్కడ ఉన్న చెడును చెప్తాం. ఆ చెడును సరిదిద్దుకుంటేనే మహానాయకులు, ప్రజానాయకులు అవుతారు అనే విషయాన్ని మేము పూర్తిగా చెప్పదలుచుకున్నాం. మంగళగిరిలో బెల్ట్ షాపులు అయితే మాత్రం విచ్చలవిడిగా ఏర్పాటు చేశారు. మంగళగిరి నియోజకవర్గంలోని ఉండవల్లి నుండి మంగళగిరి వరకు ఏదైతే పాత రోడ్డు ఉందో ఆ రోడ్డుకు ఆ వైపులా ఈ వైపులో లైసెన్స్డ్ రిటైల్ వైన్ షాపులు కాకుండా బెల్ట్ షాపులు విపరీతంగా పెట్టారు. అక్కడ స్లమ్ ఏరియా ఉంది ఎక్కువ, అయితే చెట్ల కింద బహిరంగ ప్లేసుల్ని మధ్యాహ్నం పూట కూడా మందు బాబులు వీరంగం సృష్టిస్తున్నారు. వచ్చిపోయే వెహికల్స్ మీద, అక్కడ మహిళలతో ఎవరైతే వాళ్ళందరి మీద పగలు పుట్టిన తాగుతూ ఉన్నారు. అసలు అక్కడ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కానీ, కన్సర్న్డ్ శాంతి భద్రత పర్యవేక్షించే పోలీసులు కానీ అసలు వాళ్ళు ఏం చేస్తున్నారు అని చెప్పేసి ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అట్లాగే ఆ ప్రాంతంలో రౌడీయిజం ఈ ఏడాది కాలంలో పెరిగింది అని కొంతమంది ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ నిజంగా పెరిగింటే మాత్రం నారా లోకేష్ గారు ఈ విషయం మీద సీరియస్గా తీసుకోవాలి, దీన్ని కంట్రోల్ చేయాలి. లేకపోతే ప్రజల్లో మీ పైన వ్యతిరేకత వచ్చే అవకాశం అయితే లేకపోలేదు. అట్లాగే మద్యం కింది ద్వితీయ శ్రేణి నాయకులు ఎవరైతే ఉన్నారో, రిటైల్గా ఎవరైతే మద్యం షాపులు తీసుకున్నారో వాళ్ళ కానించి కూడా కొంత ప్రలోభాలకు గురిపెట్టి కొన్ని అక్రమాలు చేస్తున్నట్టు అభిప్రాయాలు అయితే వెళ్ళబోస్తున్నారు. అలాగే ఇసుక, మట్టి, ఆ మాఫియా కూడా వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నట్టు ద్వితీయ శ్రేణి నాయకులు మా దృష్టికి అయితే వచ్చింది. ఇకపోతే గ్రామ స్థాయిలో మాత్రం కొన్ని గ్రామాలకు నారా లోకేష్ గారు ఇప్పటికి గెలిచిన తర్వాత ఒక్కరోజు కూడా పోలేదు అని ఒక రకమైన వ్యతిరేక భావన ప్రజల్లో కనిపిస్తుంది. కాబట్టి నారా లోకేష్ గారు మీరు చేసే కార్యక్రమాలు అద్భుతంగా ఉన్నాయి, అందులో ఎటువంటి డౌట్ లేదు. అలాగే మీరు ఆ ప్రాంత ఎమ్మెల్యే కాబట్టి మీరు మీ షెడ్యూల్ అడ్జస్ట్ చేసుకొని ఆ గ్రామాల్లోకి వెళ్ళి వాళ్ళకు భరోసా కల్పిస్తూ వాళ్ళకు ఇంకా మీకేమైనా సమస్యలు ఉంటే చెప్పండి అని అడిగి తెలుసుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉంది అని మేము కోరుతున్నాము. అట్లాగే గ్రామ స్థాయిలో కొంతమంది కూటమి నాయకులు వాళ్ళు చెలరేగిపోతున్నట్టు కూడా అభిప్రాయాలు వెళ్ళబోస్తున్నాయి. వాళ్ళ వల్ల మీ మెజారిటీ ఏదైతే ఇప్పుడు దాకా పెరిగిన మెజారిటీ గాలి బుడగలాగా పగిలిపోకూడదు. కాబట్టి మీరు వాటి మీద కూడా సరైన చర్యలు తీసుకోవాలి. అవసరమైతే అలాంటి నాయకులు మీరు దూరం పెట్టాల్సిన పని అయితే ఎంతవరకైనా ఉంది. ఓవరాల్గా నారా లోకేష్ గారు ఒక తిరుగులేని నాయకులుగా మంగళగిరిలో ఎదగాలని కోరుకుంటున్నాము. ఈ సమస్యలైతే తప్పనిసరిగా పరిష్కరించాలి, ప్రజలకు అందుబాటులో ఉండాలి, ప్రజారంజక పాలన ఇవ్వాలని కోరుతున్నాము. జై హింద్.